పహల్గాం పాశవిక ఉగ్రదాడికి రేపటితో ఏడాది 2025 ఏప్రిల్ 22న కశ్మీర్ లోయలో నరమేధం సృష్టించారు టెర్రరిస్టులు. పేరు అడిగి మతం తెలుసుకుని 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీశారు పాక్ టెర్రరిస్టులు. ఆ దారుణ మారణ హోమానికి ఏడాది కానుండడంతో జమ్మూ కాశ్మీర్తో పాటు దేశం మొత్తం అప్రమత్తమైంది. కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ లోయలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నటువంటి సమయంలో పోలీసుల దుస్తులు వచ్చినటువంటి ఉగ్రవాదులు భార్యల ముందే భర్తలను పిల్లలను హత్య చేశారు. బైసరన్ ఘాటీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తుపాకీ గోళ్ల వర్షం కురిసిందనే చెప్పుకోవాలి. కొద్ది క్షణాల పాటు అక్కడేం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. ప్రాణభయంతో పర్యాటకులు పరుగులు తీశారు. భద్రత తక్కువగా ఉండడంతో ఉగ్రవాదులకు కలిసొచ్చింది. ఉగ్రదాడి తర్వాత సమీప ప్రాంతాలను సైన్యం జల్లెడ పట్టింది. కొద్ది రోజుల తర్వాత ఆపరేషన్ మహాదేవ్ పేరుతో పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను మన బలగాలు మట్టిలో కలిపేశాయి. బైసరన్ ఘాటీలో కన్నీటి దారులు ఇంకా చెరగలేదు. ముందు జాగ్రత్త చర్యగా బైసరన్ ఘాటీలోకి పర్యాటకులను అనుమతించడం లేదు. పహల్గాంలోని రెండో టూరిస్ట్ ప్లేస్గా గుర్తింపు తెచ్చుకున్న బేతాబ్ వ్యాలీ, చందన్వాడి వరకే పర్యాటకులను అనుమతిస్తున్నారు. పర్యాటకులతో పాటు స్థానికుల వివరాలు సేకరించేలా ప్రత్యేక QR కోడ్ ఏర్పాటు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. గతేడాది మే 6, 7న ఆపరేషన్ సింధూర్ మొదలు కాగా పాక్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ అటాక్ చేసింది. తరువాత ఉద్రిక్తతలు పెరగడంతో పాక్లోని కీలక వైమానిక స్థావరాలు నేలమట్టం చేసింది. పహల్గాం దాడికి ఏడాది కావడంతో లోయలో నక్కిన ముష్కర మూకలు తోక జాడించకుండా బైసరన్ ఘాటీలో భారీగా సైన్యాన్ని మోహరించారు. పర్వత ప్రాంతాల్లో 15 నుండి 20 మంది జవాన్ల బృందంతో గస్తీ కూడా ఏర్పాటు చేశారు.